మనం తీసుకెళ్లాల్సిన ట్యాంకులు వచ్చేసి ఇవే అనమాట. ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయింది. ఏంటంటే ఈ అంటే 4 మోటార్లు అయితే వేసుకున్నాము. అవి 2 ఇవి 2. వాతావరణం అయితే ఫుల్ మబ్బయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరసింహ ట్రక్ అండ్ ల్యాండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే లాంగ్ ట్రిప్ అయితే వచ్చింది నాకు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నా అంటే సుచిత్ర దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ హైదరాబాద్ నుంచి నెల్లూరు కిరాయి, నెల్లూరు దగ్గర, నెల్లూరు కంటే ముందే ఉలోపల్లా అని ఉంటుంది. అక్కడ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి అయితే మనం మెటీరియల్ తీసుకెళ్ళాలి. లాస్ట్ టైం నెల్లూరు కిరాయి పోయినా కదా, అదేమో ఆర్ఆర్ ఇంజనీరింగ్, ఇదేమో లక్ష్మీ న్యూరో ఇంజనీరింగ్ అనమాట. నాకు 2 కంపెనీలు అయితే ఉన్నాయి. ఇవైతే కంపల్సరీ వీళ్ళ నాకే ఫోన్ చేశాను అనమాట. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు సుచిత్ర దగ్గరికి వచ్చిన. ఇప్పుడు ఏంటంటే ఈ లోడు ఒక చోట లేదు. ఇక్కడ హైదరాబాద్లో వచ్చేసి 4 పాయింట్లలో వేసేది లోడ్ వేసుకోవాలి. అక్కడ మాత్రం ఒకటే ఫ్యాక్టరీలో దించానమాట. ఇది నా పాత కంపెనీ, ఇది చాలా రోజుల నుంచి కొడుతున్నాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోడ్ కోసం వచ్చిన ఇక్కడికి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ఈ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే 1000 సబ్స్క్రైబర్కు దగ్గరలో ఉన్నా. కొంచెం త్వరగా ఆ 1000 సబ్స్క్రైబర్లు అయితే కొంచెం నాకు ఇంకొంచెం మీరు ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. నాకు ఇంకా సపోర్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే లోడింగ్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మనం తీసుకెళ్ళే మీటర్లు వచ్చేసి 1000 లీటర్ ట్యాంకులు అనమాట. ఇంకా కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రాలేదు. నన్ను అయితే రమ్మని చెప్పారు. నేనైతే ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చిన. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి భరత్ నగర్ ఒకటే వేసుకోవాలి. భరత్ నగర్లో వచ్చేసి గేర్ బాక్స్ ఉంటుంది. ఆ గేర్ బాక్స్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి డోజింగ్ పంపులు ఉంటాయి. పంపులు అంటే మరీ పెద్ద పంపులు ఏం కాదు, చిన్నయే ప్లాస్టిక్ కాటన్ బాక్స్లో ఉంటాయి చిన్నవి. ఆ డోజింగ్ పంపుల నుంచి తర్వాత మన సికింద్రాబాద్లో గరిమా మోటార్స్ ఉంటుంది. అక్కడ మళ్ళీ మోటార్లు వేసుకోవాలి. అక్కడ 2-3 మోటార్లు ఉంటాయి. ఆ మోటార్లు వేసుకోవాలి. అక్కడి నుంచి చెర్లపల్లి పోవాలి. చెర్లపల్లి నుంచి చోటు పోవాలి. అన్నీ వేసుకొని రావాల్సింది. ఎందుకు మనకు నమ్మకం, నా మీద నమ్మకం అన్నట్టు. ఇప్పుడు ఎవరికో వేరేటోళ్ళకి చెప్పినాం అనుకో, కొందరు విసుగుపడతారు, కిరాయి ఎక్కువ అడుగుతారు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే నాకే చెప్తారు. కిరాయి నాకేం తక్కువ ఏమయ్యారు, నాకు కూడా మంచిగానే ఇస్తారు కిరాయి. మనం తీసుకెళ్లాల్సిన ట్యాంకులు వచ్చేసి ఇవే అనమాట. 1000 ట్యాంకులు అంటారు వీటిని. ఇప్పుడైతే లోడ్ అయితే ఎక్కించేసినాము. దానికి సంబంధించిన మోటార్లు ఉంటుంది అనమాట. ఆ మోటార్ల మీద కవర్ అయితే కప్పేసిన. ఒక ఫ్లెక్సీ అయితే కప్పేసిన. దీనికి సంబంధించిన స్టాండ్ల కింద ఉన్నాయి కదా, 3 ట్యాంకుల కింద మెటీరియల్ అయితే ఎక్కించేసినాము. అయితే ఎక్కించినాము. ఇక ఇప్పుడైతే వర్షం వస్తుందని చెప్పేసి కవర్ అయితే తీసిన. సగం పడ కవర్ కప్పేసిన, కానీ కవర్ అయితే కప్పుతున్నా. మొత్తం ఎట్లయిందంటే మొత్తం మబ్బయింది. వర్షం వస్తుందేమని చెప్పి కవర్ వేసి పెట్టుకుంటాం ముందే. ఎందుకంటే మోటార్లు ఉన్నాయి కదా తడుస్తాయని చెప్పేసి కవర్ కప్పినట్టు. ఇక కవర్ అయితే కప్పేసిన. మబ్బులు అవుతుంది, ఎండ కొడుతుంది. రెండింటి కోసమే ఆగినాం ఇంతసేపు. ఇప్పుడైతే లోడ్ అయితే అయిపోయింది. పేపర్లు కూడా తీసేసుకున్నా. ఇప్పుడు మనం వచ్చేసి భరత్ నగర్కి అయితే వెళ్ళాలి. అక్కడ గేర్ బాక్స్ ఉంటుంది, చూపిస్తాను. లాస్ట్ టైం మనం వెళ్ళాము, మీకు చూస్తే వీడియోలో, హైదరాబాద్ టు నెల్లూరు అనే వీడియోలో. మనకు ఇక్కడ నుంచి భరత్ నగర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్గా భరత్ నగర్ బ్రిడ్జి ఉంది కదా, మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్ ఉంది కదా, ఆ బ్రిడ్జి కిందనే ఉంటుంది. మనం ఇప్పుడు గేర్ బాక్స్ గోడౌన్ అనమాట. వాళ్ళది ఫోన్ చేసిన, రమ్మని చెప్పిండు. ప్రస్తుతం ఇక్కడ బాలనగర్ దగ్గరికి అయితే వచ్చినాము. మనం సుచిత్ర నుంచి కుత్బుల్లాపూర్ నుంచి డైరెక్ట్ చింతలు,
అయితే అస్సలు బాగాలేదు, అంతా గుంతలు గుంతలు ఉందిగా. మన వేరే దారి ఉంది కానీ మళ్ళీ అక్కడ వై జంక్షన్ పోయి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలంటే అటు పోతే ఇక ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇదైతే షార్ట్ కట్, కొంచెం దగ్గర ఉంటుంది. ఇది వన్ సైడ్ పోయినట్టు. ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయింది, ఏంటంటే ఈ గోడం కాదంట, నేను వచ్చింది ఈ గోడౌన్ అనుకొని ఈడికి వచ్చిన. ఈ గోడౌన్ కాదంట, పత్తెనగర్ బ్రిడ్జి ఉంది కదా, ఏది మన అమీర్పేట పోయేది, బల్కంపేట, బాలనగర్ నుంచి బల్కంపేట పోయే రోడ్లో ఉంది కదా, ఆ రూట్లో పోవాలంట. ఆ రూట్లో బ్రిడ్జికి ముందు ఉందంట. నేను మిస్టేక్ అయ్యి ఇటు వచ్చేసిన అనవసరంగా. సరే ఏం చేస్తాం, ఒక్కొక్కసారి అట్లా అవుతుంటుంది. చిన్నదే గేర్ బాక్స్ అనేది చిన్నదేనంట. ఇక్కడైతే అన్ని పెద్ద పెద్దవి ఉంటాయి, అక్కడ చిన్నదే కదా, అక్కడే ఉంది. మేము అక్కడనే ప్యాకింగ్ చేసి పెట్టినాము, రా అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఇప్పుడైతే అక్కడికి పోదాం. చిన్న మిస్టేక్. మళ్ళీ వచ్చిన రూటే వెనుకకు పోతున్నా, చూడండి ఎట్లా జామ్ అయిపోయింది. జస్ట్ వచ్చి ఒక 5 నిమిషాలు కూడా కాలేదు ఈ రోడ్లో, వెళ్ళాక కాలుగుంటే ఇప్పుడైతే మొత్తం జామ్ అయిపోయింది. చూడండి ఎడంకి వచ్చినారు నాయన, ఎన్ని బండ్లు ఒకటేసారి, మొత్తం జామ్ అయిపోయింది. గల్లీ గిత్తతుంది, బండ్లు ఏమో చాలా వస్తున్నాయి, పెద్ద పెద్ద బండ్లు వస్తున్నాయి కదా. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు, ఇగో గేర్ బాక్స్ అది ఇది చిన్నది అదే అనమాట, వెనకాల పెట్టినా కదా ఇదే అనమాట. గేర్ బాక్స్ అయితే వేసుకున్నా. మనకి ఇక్కడ సెల్టాక్స్ వాళ్ళు అయితే ఇక్కడ ఆపారు అనమాట. వాళ్ళైతే చెక్ చేసే పేపర్లు అన్నీ ఓకే ఉన్నాయి, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ బేగంపేట దగ్గర అయితే ఆపిరు, నాతో పాటు చాలా బండ్లు కూడా ఆపిరు. వాళ్ళని కూడా చెక్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే వేబిల్స్ అనేది కరెక్ట్ ఉండాలి కదా. మన పేపర్లు అయితే కరెక్ట్ ఉన్నాయి అనమాట. ఇంకా మనం అయితే బయలుదేరుదాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే 4 మోటార్లు అయితే వేసుకున్నాము. ఇవి రెండు మోటార్లు అయితే వేసేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి గరిమా మోటార్స్, మీకు తెలిసిందే, సికింద్రాబాద్ రాణిగంజ్లో అనమాట ఇది లోడు. ఇప్పుడైతే మనం ఇక్కడ లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకోటి తిరుపతి అక్కడ మనకి ఇక్కడైతే లోడింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ అక్కడ చూడండి, అది కూడా మన బండే. మీరు శ్రీనివాస్ అని మన సబ్స్క్రైబరు మేడిపల్లిలో ఉంటాడు, అది అన్నోజ్ కూడా నన్ను కలవడానికి అయితే వచ్చిండు. ఎందుకంటే నేను ఒక కిరాయి చెప్పిన, ఇప్పుడు లోకల్ కిరాయి, మనోడు లోకల్ కిరాయి పోతున్నాడు, నాది వచ్చేసి నెల్లూరు పోతున్నా. నమస్తే, అంతా బాగుంది. లోకల్ కిరాయి కూడా పోతున్నాడు మనదే. చేసుకున్నాం పట్టణం మామూలు చేసిన గాలికి లేవకుండా జర మనకి ఏంటంటే తడవకుండా వేసుకో, జర ఎక్కుదాం. ఓకే రైట్, చూసారు కదా ఇదే లోడ్ అనమాట. ఇది ఒక 60-70 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది ఆత్మకూరు దాకా ఉంటుంది లోడ్ ఇది. ఓకే సరేనా, జాగ్రత్తగా వెళ్ళు మరి, ఓకేనా. నీకు పేమెంట్ చేయించేస్తాను, పేమెంట్ అక్కడనే వస్తుంది, నేను చెప్తా. సరే ఓకేనా, రైట్. అక్కడికి వెళ్ళినాక పార్ట్ నెంబర్ ఇచ్చేది. సరే సరే రైట్. అబ్బాయి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇక నాది ఇంకా ఒక 2-3 పాయింట్లు ఉంది, అక్కడ అయితే లోడ్ చేసుకొని ఇక ఇప్పుడైతే బయలుదేరేసి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడైతే లోడ్ అయిపోయింది, పేపర్లు వెయిటింగ్, పేపర్ల కోసం. ఇదే అనమాట గరిమా మోటార్, రాణిగంజ్లో ఉంటుంది. 1000 లీటర్ ట్యాంక్ ఇది కూడా ఎక్కించుకోవాలి. ఇది వచ్చేసి రాణిగంజ్లో అనమాట. ఇది తిరుపతి ఆక్కోవాలి ఇది. ఈ ట్యాంక్ అయితే మన బండి అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు చూడండి అన్న, ఇది ఇట్లా పెట్టేసిన అనమాట. వర్షం అయితే స్టార్ట్ అయింది, కానీ అంతా మళ్ళీ లోడ్ అంతా సరి చేసేదాకా కాదు. ఎందుకంటే 30 రెగ్జిన్ బ్యాగులు ఉంటాయి, ఇంకా అవన్నీ అడుగునేసి ఇవన్నీ దించుకొని అవన్నీ అడుగునేసి వీటిపైన ట్యాంకులు అయితే గుసబెట్టి మళ్ళీ లోడ్ అయితే నీట్గా కట్టుకోవాలి. నీట్గా లోడ్ వేసుకొని తార్పాల నుంచి నీట్గా కట్టేసుకొని బయలుదేరాలి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడుతుంది కదా, చాలా ప్రాబ్లం. ఇప్పుడైతే వర్షంలో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇదే తలకాయ నొప్పి ఉంటుంది.
లోడ్ ఏమో ఒక దగ్గర ఉంటేనేమో ఏం కాదు, ఇటు 4 చోట్ల ఉంటే ఈ వర్షాకాలం చాలా ఇబ్బంది. అటు పట్ట కట్టుకోవాలి, ఇటు లోడ్ సర్దుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సరే లేట్ అయితే ఉంది. చూస్తారు కదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చినుకులు పడుతుంది. ఈ వాన వదలది, నన్ను గట్టిగా పట్టుకుంటే ఉంది. అవన్నీ సెట్ చేసుకోవాలి, చాలా టైం పడుతుంది నాకు. ఇంత వర్షం ఉంటే సెట్ చేసుకొని కష్టమే, లోడ్ చేసుకొని కష్టమే. ఆ దేవుడు ఏం చేస్తాడు ఏమగా. చూడండి ఇక చూస్తారు కదా మీరే ఎట్లా కొడుతుందో వాన. సంపు వదిలిపెడుతుంది. ఇది ఒకటంట డోజింగ్ పంపు. లైట్ వెయిట్ ఏమి ఉందిలే కానీ మరి అంత వెయిట్ ఏం లేదు. 2 అయితే డోజింగ్ పంపులు ఇక్కడ వేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఎక్కడంటే ఇది వెస్ట్ మారేడుపల్లిలో పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత థర్డ్ గల్లీ. ఇక్కడైతే 2 డోజింగ్ పంపులు వేసుకున్నా, బిల్లు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు తీసుకొని డైరెక్ట్ చెర్లపల్లి అని చెప్పినా కానీ వాళ్ళు అక్కడ బంద్ చేస్తారంట. అక్కడ కంపెనీ ఇప్పుడు 3:30 తర్వాత బంద్ చేస్తారంట. నేను వెళ్ళేసరికి టైం అయిపోతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ఆటో మాట్లాడి పోర్టర్ ద్వారా తార్నాకకి అయితే పంపిస్తుంటారు. అక్కడైతే రిసీవ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పటిదాకా కూడా అసలు అన్నం కూడా తినలేదు. అన్నం అంటే టిఫిన్ తెచ్చుకోలేదు నేను, ఎవరు బయట రోడ్డు మీద తినాలి నా భోజనం ఉంటే. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంత అవుతుంది అనుకుంటున్నా, టైము 3:20 అవుతుంది. ట్యాంక్ అయితే పైన పెట్టేసిన, ఈ డోర్ వెనకాల పెడితే ఆ డోర్ కొత్తకపోయి లొట్ట పడుతుంది అని చెప్పేసి ట్యాంక్ పైన ఎక్కిచ్చేసిన. ఇక్కడ ఎందుకున్నా అంటే ఆ చెర్లపల్లి నుంచి మెటీరియల్ ఉందని చెప్పినా కదా, అది ఆటోలో వేసి పంపిస్తున్నారని చెప్పినా కదా. ఇక్కడ నుంచి లొకేషన్ పంపించిన ఆయనకు ఒక వస్తున్నని చెప్పిండు. నాచారం దాటాను, దగ్గరలో ఉన్నాను అని చెప్పిండు. ఆయన వచ్చేదాకా ఉండి ఆ బస్తాలు వేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈ తార్నాక దగ్గర ఉన్నా. ఇటు అప్స్ కూడా ఇటు పోతే తార్నాక మెట్రో ట్రైన్ పోతుంది చూడండి. ఎటు కాకుండా మధ్యలో ఆగిన. ఇక్కడ తింటేందుకు ఒక భోజనం లేదు. ఏమైనా మొక్కజొన్న కంకి తిందామంటే అది కూడా లేవు. ఇక్కడ కనీసం పండ్లు కూడా లేవు. లాస్ట్కి ఇగో సోడా దగ్గరికి వచ్చిన, కనీసం సోడానన్నా తాగుదామని. కొంచెం గవర్ అవుతుంది. ఒక సోడా అయితే చెప్పినా, ఆ పిల్లాడేమో గేమ్ ఆడుతుండు. బండి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ సామాను 4 బస్తాలు ఇవి క్యాన్లు ఉందా? క్యాన్లు కదా, ఓకే. ఈ బస్తాలు మన బండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 బస్తాలు. ఓకే, నేనైతే కవర్ ఇప్పేసిన, నా బండి వేసేసుకున్నాను. ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే ఆటో వచ్చి సామాన్లు అయితే దించేసుకున్నాం. 4 బస్తాలు అయితే మన బండిలో అయితే పెట్టేసినాము. చూస్తున్నారు కదా, ఇక మన బ్రదర్ తీసుకొచ్చింది ఆటో అబ్బాయి. వేగంగా తీసుకొచ్చిండు. ఏం పేరు తమ్ముడు? నవీన్. ఎక్కడుంటారు? మూసాపేటలో ఉంటారా? ఓకే. పోటర్ కొడతారా మీరు రెగ్యులర్గా? ఎట్లా ఉన్నాయి కిరాయిలు? ఓకే. అంతే, ఇక కిరాయిలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయంట, రెగ్యులర్గా ఏం లేవు. ఇప్పుడైతే మనం లోడ్ అయితే వేసుకొని చూస్తున్నారు కదా. రైట్, ఇప్పుడైతే తాడు కట్టేసుకొని ఇప్పుడైతే బయలుదేరదాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. చూసారు కదా మా డ్రైవర్ల కష్టాలు ఈ విధంగా ఉంటాయి. మీరైతే గుర్తించాలి. ప్రతి ఒక్క డ్రైవర్కి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం కిరాయిల దగ్గర కొంచెం కోసిక్ చేయకుండా 10 రూపాయలు ఎక్కువనే ఇచ్చినట్టు చేయండి. చూసుకో తమ్ముడు కింద పడేది. ఆపేసే లేదంటే ఫుల్ అయిందంటే
భారత్ బంక్ అనమాట. ఇదే బంకులో అయితే డీజిల్ అయితే కొట్టించేసిన. మనకు డీజిల్ వచ్చేసి 3,900 రూపాయలు అయితే పట్టింది. పొద్దున అయితే 700 కొట్టించిన. ఇక లోకల్ అక్కడక్కడ తిరిగేసరికి ఆ డీజిల్ అయిపోయినట్టుంది. ఇప్పుడైతే 3,900 పట్టింది. ఇప్పుడు పోయేదారే కాబట్టి ఇప్పుడే డీజిల్ కొట్టించేసిన. ఇక అక్కడ చౌటుపల్లి పోయి అక్కడ లోడ్ అయితే చేసుకోవాలి. ఇక పోయేదారి మధ్యలో ఉంది కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ బంకుల గురించి వెతకడం ఎందుకని పోయేదారి అని చెప్పేసి ఇప్పుడైతే డీజిల్ అయితే కొట్టించేసిన. ఇక వాటర్ కూడా పట్టేసుకున్నా. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. చూసిరు కదా, మొత్తం ట్యాంకులు అయితే బయట పెట్టేసిన. ఇది వచ్చేసి చౌటుపల్లి అయితే ఏం కాదు, మన ఆందోళన మైసమ్మ టెంపుల్ దాటిన తర్వాత కరెక్ట్గా ఒక 2 కిలోమీటర్లకు పోయిన తర్వాత లెఫ్ట్ ట్యాంకులు అయితే ఇక్కడ పెట్టేసిన. కింద బస్తాలు అయితే వేసుకోవాలి. బస్తాలు వేసిన తర్వాత మనం ఈ ట్యాంకులు పైన పెట్టుకోవాలి. ఎందుకంటే లోడ్ మాత్రం ఎక్కువ హైట్ కాకుండా అనమాట. पूरा लेवल कर दो भैया, लेवल डाले तो बस डाल तक. $50 किलो का है. अच्छा, మనకు 1 టన్ రావాలి. అది 50 కేజీల బస్తాలు అంటే దాదాపు 20 బస్తాలు అయితే వస్తాయి. 20 బస్తాలు అయితే లోడ్ చేసుకుంటే టన్ మాల్ వస్తాయి అనమాట. ఇక బస్తాల పైన ఈ ట్యాంకులు ఎక్కిచ్చేసి మనం నీట్గా పట్ట కట్టేసుకొని ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ నెల్లూరు వెళ్ళిపోవాలి. అయితే లోడింగ్ చేసుకుంటా పట్ట కూడా కట్టేది చాలా పని ఉంది. చూసిరు కదా, పొద్దున్న నుంచి నా కష్టం ఏ విధంగా ఉందో. ఇప్పటిదాకా కూడా అసలు బుక్కడు మెతుకులు తిండే. పోయేటప్పుడు అయితే ఏదైనా చిన్నగా టిఫిన్ అయితే చేస్తా. 8, 2, 10, 16, 17, 18 ఇంకా 2. వాతావరణం అయితే ఫుల్ మబ్బైంది. ఫుల్ వర్షం పడుతుందని భయం అవుతుంది. తొందరగా ఈ పట్ట కట్టేసుకునే దాకా వర్షం రావద్దని నేనైతే మొక్కుతున్నా. దేవుడా జర కరుణించు. పట్ట కట్టుకున్న తర్వాత ఇక మీ ఇష్టం వచ్చినట్టు కొట్టే ఏం కాదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మంచిగా లోడ్ అయితే కట్టేసిన. పట్ట వేసేసిన. లోపల బ్లాక్ పట్ట ఉంది, బయట రిజిజన్ పట్ట వేసేసిన. ఇప్పుడైతే నీట్గా అయితే కట్టేసిన. చూసారు కదా, దేవుని దావాలి. ఇప్పుడైతే వర్షం అయితే నాకు రాలేదు. రాకముందే టకటకాన్ని కట్టేసిన. ఇక ఇప్పుడు పేపర్లో ఒకటి తీసుకొని ఇప్పుడైతే ఇక బయలుదేరుతా ఫ్రెండ్స్. నేనైతే చూసారు కదా ఎట్లా కట్టినా. పట్ట అయితే నీట్గా ఇట్లా కట్టుకోవాలన్నమాట. మెల్లగా ఇప్పుడైతే స్టార్ట్ అయినా. ఇప్పుడు ఎంత అవుతుందంటే 7 అవుతుంది ఫ్రెండ్స్. వర్షం కూడా మెల్లగా స్టార్ట్ అయింది. చినుకులు అయితే పడుతున్నాయి మెల్లగా. ఇప్పుడు హారన్ కూడా కొడతలేడు, డిప్పర్ కూడా కొడతాడు అన్న. కరెక్ట్గా 8 అవుతుంది టైము. నేను చిట్యాల దగ్గరలో ఉన్నానమాట. మీరు చూస్తున్నచ్చు ట్రక్ ట్రైలర్ ఏ విధంగా లోడ్ అయితే వేసుకెళ్తుందో. కరెక్ట్గా ఇప్పుడు నార్కట్పల్లి దగ్గర అయితే ఉన్నాం. బ్రిడ్జి కింద నుంచి రైట్ తీసుకోవాలి నార్కట్పల్లికి. నల్లగొండ, మనం నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, మిర్యాలగూడ నుంచి పిడుగురాళ్ళ నుంచి అద్దంకి, అద్దంకి నుంచి ఒంగోలు, ఒంగోలు నుంచి డైరెక్ట్ మనం నెల్లూరు. ఆ రూట్లో అయితే వెళ్ళాలి మనం. ప్రస్తుతానికైతే ఇక్కడ నార్కట్పల్లి దగ్గర ఉన్నా.
ఉన్నా. ఇప్పుడైతే మనం ఇక్కడ మెదర్మెట్ల దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి. హైవే, చెన్నై హైవే, విజయవాడ టు చెన్నై హైవే మీరు చూస్తుండొచ్చు. ఇక్కడ హైవేకి అయితే తిరిగినా ఇక ఇక్కడ పడుకున్నామంటే కొంచెం ముందుకెళ్తే పెట్రోల్ పంప్ అయితే ఉంటుంది. ఇండియన్ పెట్రోల్ పంప్ కానీ, భారత్ పెట్రోల్ పంప్ కానీ, ఏదైనా సరే పెట్రోల్ పంప్ వస్తే అక్కడైతే పడుకుంటా. అక్కడే అద్దంకి దగ్గర పడుకుందాం అనుకున్నా కానీ కొంచెం ముందు పడుకుందాం అని చెప్పేసి అట్లే జరుగుతూ ఉంది. ఇక లాభం లేదు, ఇక నిద్ర బాగా వస్తుంది. ఇక బంకులకైతే వచ్చిన టైం ఉంది, ఎట్లాగో పడుకొని పోవడమే అందరికి మంచిది. ఓకే ఫ్రెండ్, ఖచ్చితంగా ఇప్పుడు నిద్ర వచ్చే టైమే ఇప్పుడు ఇది. ఎంత ఆపుకున్నా కానీ నిద్ర అనేది ఆగదు ఇప్పుడు ఈ టైంలో. ఉందనుకో మా సెటప్ బాగుందా, ఇద్దరేమో అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ మా వీడియో చూస్తే తెలుస్తుంది. ఇందులో అయితే కన్ఫర్మ్ ఉంటుంది, మంచిగా కంఫర్టబుల్గా ఉంటుంది. సోఫా సెట్ ఉన్నట్టే, బెడ్ మీద వండుకున్నట్టే మంచిగా ఉంటుంది. 2 సీట్లు ఫోల్డ్ చేసుకొని బ్యాగ్ తల కింద మెత్తలాగా పెట్టుకోవచ్చు, హాయిగా పడుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు, అదైతే ఫ్యాను చూస్తున్నారు కదా. ఫ్యాన్ అయితే మంచిగా మనకు గాలి మంచిగా వస్తుంది. కాకపోతే కాళ్ళు అనేది కొంచెం ఇట్లా ముడుచుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఉంటుంది మన సెటప్ అనేది. అందరు ఇట్లనే కాళ్ళు మూసుకొనే పడుకోవాల్సి వస్తుంది. మరి అంత ఫ్రీడమ్ ఏమి ఉండదు. కొంచెం ఏదో మంచిగా అడ్డం సీట్లో పండుకునే దానికి ఇట్లా పండుకునే దానికి తేడా ఉంటుంది. కాబట్టి కొంచెం రిలీఫ్ అవుతుంది. ఓకే మరి, బాయ్ మరి. The next day. ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఒంగోలు దగ్గరలో ఉన్నా. ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను లొకేషన్ దగ్గరికి అయితే వచ్చిన. అంటే ఇంకా పూర్తిగా రాలేదు. ఇంకా ఇక్కడ ఒక 5 కిలోమీటర్లు అయితే పోవాలి. నాకు తెలిసి దామవరం అనేది ఇక్కడనే ఉంటుంది లోపల. ఎక్కడంటే మీకు చూపిస్తానండి. ఇటు నుంచి లోపల నుంచి అయితే దారి ఉంటుందంట, ముందు నుంచి అయితే ఆ లోపలికి అక్కడ ఉంటుంది అనమాట కంపెనీ. నేను ఫస్ట్ టైం అప్పుడు 2018-19లో వచ్చిన. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒకటి అంజనస్వామి బొమ్మ ఉంది, ఇక్కడ లోపల అంటారు ఇది. ఇక్కడ అంజనస్వామి బొమ్మ ఉంది. బొమ్మ దగ్గర వచ్చి ఆగమని చెప్పారు. మా సార్గిన వస్తారంట కార్లో. వాళ్ళు వచ్చిన తర్వాత కలిసి వెళ్దాము, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతావు, నువ్వు ఇక్కడే అయిపోని చెప్పేసి చెప్తే ఇక్కడైతే వచ్చేసి అనమాట. మీకు కనిపిస్తుండొచ్చు కదా అక్కడ అంజనస్వామి బొమ్మ చూడండి. ఇదే అనమాట అంజనస్వామి బొమ్మ. కావలి దాటిన తర్వాత ఉంటుంది అనమాట ఈ ఉలవపల్ల అని. ఇది వచ్చేసి చెన్నై హైవే ఇది. సో ఇప్పుడైతే జస్ట్ ముఖం కడుక్కొని వాళ్ళు వచ్చే వరకు ఇంత నాస్టా చేసి రెడీగా ఉంటే డైరెక్ట్ కంపెనీకి వెళ్ళిపోయి అన్లోడ్ చేస్తే అయిపోతుంది. మనకు టిఫిన్ సెంటర్ కూడా దగ్గరనే ఉంది, ఈ పక్కకే. మన బండి ఇక్కడ ఆపినా ఈ పక్కకే ఉంది టిఫిన్ సెంటర్ అయితే. కోల్డ్ స్టాక్ వేసుకుంటుంది అంట.
అడవిలో పోయినట్టే ఉంది ఫ్రెండ్స్. ఈ రోడ్ అస్సలు బాగాలేదు. రోడ్ మొత్తం గుంతలు జంపింగ్ ఇస్తుంది. మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుండొచ్చు. మొత్తం గుంతలు గుంతలే ఉంది. అబ్బో అయ్యే దేవుడా. ఇంకా ఎటు చూసే మొత్తం ఏం చెట్లు అంటారు వీటిని, అమృత అది మన అరక చెట్లు అంటారు. అరక చెట్టు, మేమైతే అరక చెట్టు అంటాము. దీన్ని ఏమంటారో మరి మీరైతే కామెంట్ చేయండి. మేమైతే అరక చెట్టు అంటాం, అరకు అంటాం. కట్టెలన్నీ కొట్టేసి పెట్టారు ఇక్కడ ముద్దులు. అదే కాలబెట్టినకేమో ఇవన్నీ బాయిలర్లో వేయడానికి నాకు తెలిసి ఇదే అనమాట ఫ్యాక్టరీ. ఒకసారి సెక్యూరిటీ దగ్గర పోయి అడిగేసి వస్తాం. ఇదే కంపెనీ ఉండొచ్చు నాకు తెలిసి. ఇదే కంపెనీ, డైరెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్తుందని చెప్పిండు. ఈ కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసి పోయి సెక్యూరిటీ దగ్గర అడిగేసి వస్తాం. సెక్యూరిటీ అయితే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుండే. వాచ్మెన్ అనుకుంటా. సెక్యూరిటీ అయితే ఎవరు లేరు ఇక్కడ. ఈ రూమ్లో చూసినా రూమ్లో అయితే ఎవరు లేరు. సో గైస్, మొత్తానికి అయితే మనం కంపెనీకి అయితే వచ్చేసాం. ఇది బాలాజీ ఆక్వా ఫార్చ్యూన్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి మనకు ఇది సీ ఫుడ్ సంబంధించిన కంపెనీ. ఇది సముద్రం నుంచి చేపలు తీసుకొచ్చి ఇక్కడ మొత్తం రొయ్యలు కానీ చేపలు కానీ అన్ని తీసుకొచ్చి ఫ్రెష్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. అదే కంపెనీ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈటీపీ ప్లాంట్కి సంబంధించిన మెటీరియల్ నేను తీసుకొచ్చిన సామాను. ఈటీపీ ప్లాంట్ ఉంటుంది కదా, ఐటీపీ ప్లాంట్ అంటే చెడు వాటర్ని, ఇక్కడ కంపెనీలో వాడే చెడు వాటర్ మొత్తము దాన్ని మంచి వాటర్గా తయారు చేసి మళ్ళీ వాళ్ళకి వాడుకోవడానికి ఇస్తుంది అనమాట. వాటర్ ట్రీట్మెంట్ అంటారనమాట. ఓకేనా, నేను తీసుకొచ్చిన మెటీరియల్ అది. నేను ఇప్పుడు మా కంపెనీ మొత్తం మీద అదే అనమాట. అక్కడ చూశారు కదా, ఇదంతా ఈటీపీ ప్లాంట్. దీనికోసమే అనమాట మేము తీసుకొచ్చే మెటీరియల్ అంతా దీనికి సంబంధించిన మెటీరియలే. Hello. No. ఫ్రెండ్స్, ఓకే, మొత్తం మీద అన్లోడ్ అయితే అయిపోయింది. మన బండి కాల్ అయిపోయింది. ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేయండి. ఓకే మరి.
మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ నరసింహ ట్రక్ అండ్ లాగ్స్. మనమైతే ఇప్పుడు 1000కు సబ్స్క్రైబర్కు దగ్గరగా ఉన్నాము. మీ సపోర్టు మీ దయ మాపై ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్.